వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ప్రజెంట్ మనము గాంధీనగర్లో ఉన్న అదిలాజ్ స్టెప్ వెల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది చూసుకుంటే 5 అంతస్తులతో ఉంటుంది. ఇది 16th సెంచరీలో దీన్ని అయితే బిల్డ్ చేశారు. సో ఇది బిల్డ్ చేయడం వెనక చాలా హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీ ఏంటి, ఈ స్టెప్ వెల్ ఎలా ఉంటుంది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో లెట్స్ గో టు ద వీడియో. సో అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని ఈ ఎంట్రీ గేట్ ద్వారా అయితే రావాలి. సో మనకైతే ఈ టికెట్ కట్ చేసి అయితే ఇస్తాడు. సో ఇలా లోపలికి వస్తే మనకు దీని హిస్టరీ కనిపిస్తుంది. ఇక్కడ రూడాబాయ్ స్టెప్ వెల్ అని కూడా పిలుస్తారు. ఇది 1498లో కన్స్ట్రక్షన్ అయితే చేశారట. ఫ్రెండ్స్, దీన్ని అదలాజ్ స్టెప్ వెల్ లేదా అదలాజ్ వావ్ అని కూడా పిలుస్తారు. గుజరాత్లో వావ్ అంటే స్టెప్ వెల్ అని అర్థం అనమాట. సో ఇది 5 అంతస్తుల లోతులో ఉంటుందన్నమాట. అంటే భూభాగానికి కిందికి లోతులో 5 అంతస్తులు ఉంటుందన్నమాట. ఇది దీన్ని 1498లో నిర్మించారు. ఇది ఒక పాలరాతి లాంటి స్లాబ్ పైన ఉన్న నిర్మాణం అనమాట. దీని నిర్మాణం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మహమ్మద్ బెగడా అనే ఒక రాజు పరిపాలనలో నిర్మించారనమాట. అంటే దీన్ని స్టార్ట్ చేసింది మహమ్మద్ బెగడా కాదు, వేరే ఒక రాజు అయితే ఉంటాడు. అయితే ఏంటంటే ఈ మహమ్మద్ బెగడా కాలంలో మాత్రం ఇది పూర్తయిందనమాట. దీని హిస్టరీ చూసుకుంటే ఇది పురాణాల ప్రకారం 15వ శతాబ్దంలో వాఘేలా అనే ఒక రాజవంశానికి చెందిన రణ్వీర్ సింగ్ అనే ఒక హిందూ పరిపాలకుడు దీన్ని నిర్మించాడనమాట. అంటే దాన్ని స్టార్ట్ చేసినమాట. సో అతను ఏంటంటే దండై దేశ్ అని పిలువబడే ఒక రాజ్యాన్ని అయితే ఇతను పరిపాలించేవాడు. సో అతని రాజ్యం చాలా చిన్నదనమాట. సో ఆ రాజ్యంలో ఎక్కువ నీటి కొరత ఉండేది. వర్షాలపై మాత్రమే వాళ్ళు ఆధారపడి బ్రతికేవాళ్ళు అనమాట అక్కడ ప్రజలంతా కూడా. అయితే ఆ ప్రజల కష్టాలని తీర్చాలని చెప్పి ఈ వాఘేలా రాజవంశానికి చెందిన రణవీర్ సింగ్ అనే ఒక రాజు సో దీన్ని ఈ మెట్ల బావిని స్టార్ట్ చేయడానికి అయితే పూనుకున్నాడు అనమాట. అయితే అనుకోకుండా ఏం జరిగిందంటే దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే స్టెప్ వెల్ని స్టార్ట్ చేసిన తర్వాత అతని రాజ్యం పైన ఈ ముస్లిం రాజు అయిన మహమ్మద్ బెగడా అనే రాజు దాడి చేశాడు. ఈ రణవీర్ సింగ్ అనే ఈ రాజు యొక్క రాజ్యం పైన ఈ ముస్లిం రాజు మహమ్మద్ బెగడా అని చెప్పి ఇతను దాడి చేసి రణవీర్ సింగ్ని చంపేస్తాడు అనమాట యుద్ధంలో. రణ్వీర్ సింగ్ చనిపోతాడు. అప్పుడు ఈ యుద్ధ రీతుల ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ రాజు భార్య ఉంటుందో అతన్ని గెలిచిన ఈ రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రణ్వీర్ సింగ్ భార్య వితంతు అవుతుంది అనమాట. ఈ రణ్వీర్ సింగ్ చనిపోయిన తర్వాత చాలా అందగత్తె అనమాట. ఆమెని రూడాబాయి లేదంటే రూపాబాయి అని కూడా పిలుస్తారు. అయితే నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతికుండమని చెప్పి తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అయితే అనుకుంటుందన్నట. ఈ మహమ్మద్ బెగడా అని చెప్పి రాజు ఏం చేస్తాడంటే ఇంత అందంగా ఉన్నది ఈమెని వదులుకోకూడదని చెప్పి, అయితే అవసరమైతే ఎదురు కట్నం ఇస్తా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి తన దగ్గర ఒక ప్రతిపాదన తీసుకొస్తాడనమాట. సో ఈ మహమ్మద్ బెగడా అని చెప్పి రాజు అయితే తనేం కండిషన్ పెడుతుందంటే, ఓకే నేను పెళ్లి చేసుకుంటా కానీ ఈ మెట్ల బావిని పూర్తిగా నిర్మించు, ఆ పూర్తిగా నిర్మించిన తర్వాతనే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తను ఒక కండిషన్ పెడుతుంది. సో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ రాజు ఏం చేస్తాడంటే తన కోసం ఈ మెట్ల బావిని పూర్తి చేస్తాడు. అంటే ఆల్రెడీ సగం దాకా మెట్ల బావి నిర్మాణం అవుతుంది. సో దాన్ని పూర్తిగా నిర్మిస్తాడనమాట. అయితే దీన్ని నిర్మించడానికి ఒక 5గురు మేస్త్రీలు, ఎవరైతే ఆర్కిటెక్చర్స్ ఉంటారు కదా ఆ కాలంలో, సో వాళ్ళు ఒక 5గురు మేస్త్రీలు అయితే ఉంటారనమాట. అయితే ఈ రూపాబాయి లేదంటే రూడాబాయి ఆమె ఆ రాజుని పెళ్లి చేసుకోకుండా తను ఇదే మెట్ల బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోతుందన్నమాట.
ఆమె చనిపోయే ముందు ఏం చేస్తుందంటే కొంతమంది సాధువులను పిలిచి మీరు దీంట్లో స్నానం చేసి పూజలు చేయండి, సో అలా పూజలు చేస్తే ఇది పరిశుద్ధం అవుతుంది, ఎందుకంటే తను దూకి చనిపోతుంది కాబట్టి అది అపరిశుభ్రమైంది కాబట్టి మళ్ళీ వాళ్ళు పూజలు చేస్తే అది శుభ్రపడుతుంది అని చెప్పి ఆమె ఒక సూచన వాళ్ళకి చేసి ఆమె కూడా పాపాల నుంచి బయటకు వస్తుందని చెప్పి అనుకొని వాళ్ళకి అట్లా సజెషన్ చేసి ఈమె దూకి చనిపోతుంది అనమాట. సో ఈ రాణి రూపాబాయి లేదంటే రూడాబాయి ఈమె చనిపోయిన తర్వాత ఈ ముస్లిం రాజు మహమ్మద్ బెగడా అనే పర్సన్ ఈ ఎవరైతే ఈ మేస్త్రీలు ఉంటారో దీన్ని స్టెప్వెల్ని కట్టిన మేస్త్రీలు వాళ్ళని పిలిపిస్తారనమాట. పిలిపించి ఇలాంటి స్టెప్వెల్ మీరు ఇంకోటి కట్టగలుగుతారా అని చెప్పి అడుగుతారనమాట. ఓ రాజు మేము కట్టగలుగుతామని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళని చంపేస్తాడు. ఎందుకంటే ఇలాంటి స్టెప్వెల్ ఇది ఒక్కటే ఉండాలి, ఇలాంటి స్టెప్వెల్ ఇంకొకటి డూప్లికేట్ ఉండకూడదు, అది నేను కట్టినట్టుగానే అందరూ ప్రజలు భావించాలి నేను గ్రేట్ అన్నట్టుగా, ఇంకో స్టెప్వెల్ ఇలాంటిది ఉండకూడదని చెప్పి దాని ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని చంపేస్తారనమాట ఈ మహమ్మద్ బెగడా రాజు. సో ఇదేంటంటే నిజానికి మహమ్మద్ బెగడా కట్టించిన నిర్మాణం కాదు ఇది, ఎందుకంటే రణ్వీర్ సింగ్ కట్టించిన నిర్మాణం. అయితే తను మధ్యలో చనిపోయాడు కాబట్టి యుద్ధంలో దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పి తన ప్రజల కష్టాలు తీర్చాలి అని చెప్పి ఈ రాణి ఏం చేస్తుందంటే, అంటే ఈ రాజు ఓడిపోయి చనిపోయాడు కాబట్టి తను ఒక్కతిగా ఏం చేయలేదు కాబట్టి సో ఆ ముస్లిం రాజు దగ్గర ప్రతిపాదన పెట్టి సో దీన్ని కట్టించేలా చేస్తుందనమాట. అంటే ఇది ఈమె కట్టించినట్టుగానే ప్రజలందరూ అయితే భావిస్తారనమాట. సో ఇలా దీని హిస్టరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా దీని గురించి చూసుకుంటే ఇది చాలా డిఫరెంట్గా ఉండే నిర్మాణం అనమాట. ఇట్లేంటంటే ఇది పై అంతస్తులు అంటే పై వరకు 5 అంతస్తులు ఉంటుంది, ఇది లోపలికి 5 అంతస్తుల లోపల ఉంటుందన్నమాట. సో దీనిపైన పెద్ద పెద్ద స్తంభాలు అయితే ఉంటాయి. సో ఈ స్తంభాల పైన చూసుకుంటే డిఫరెంట్గా ఉండే విగ్రహాలు వాటి నమూనాలు ఇవైతే కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఒక అంతస్తులో కూడా చాలామంది గుమిగూడి నీళ్లు తోడుకోవడానికైతే అనుగుణంగా దీన్నైతే కట్టారనమాట. సో ఈ 5 అంతస్తులో కూడా ప్రతి అంతస్తులో ప్రజలందరూ గుమిగూడి అక్కడ నుంచి అయితే ఈ వాటర్ని తోడుకోవచ్చు అనమాట. సో అలా చాలా కంఫర్ట్గా దీని నిర్మాణం అయితే చేశానమాట. కాబట్టే ఇలాంటిది ఇంకో స్టెప్వెల్ ఉండకూడదని చెప్పి ఈ ఆర్కిటెక్చర్స్ లేదంటే మేస్త్రీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూడా రాజు అయితే చంపేస్తాడు. వాళ్ళ సమాధులు కూడా ఈ స్టెప్వెల్ పక్కనే కూడా ఉంచుతారనమాట. సో ఈ స్టెప్వెల్ కట్టినందుకు వీళ్ళని నేను చంపేశాను అని చెప్పి గుర్తుగా సో ఇక్కడ సమాధులు కూడా ఉంటాయి. నేను లాస్ట్లో ఆ సమాధులను అయితే చూపిస్తాను. దీంట్లో వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయని చెప్పాను కదా. సో అవి హిందూ మతానికి జైన మతానికి సంబంధించిన ఈ దేవతా చిత్రాలు ఉంటాయి, అదేవిధంగా ఫ్లవర్స్ చిత్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉండే ఇట్లా మజ్జిగ చల్లడం కానీ అలంకరించుకోవడం కానీ నృత్యానికి సంబంధించినవి కానీ సంగీత విద్వాంసుల దృశ్యాలు కానీ సో ఇవన్నీ కూడా ఈ గోడలపైన ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇంకా చూసుకుంటే ఈ బయట ఉన్న టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు ఈ లోపల ఒక 5 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుందన్నమాట బయట టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు. సో ఇది ఇప్పుడే కాదు, ఇది కట్టినప్పటి నుంచి కూడా సో అలా టెంపరేచర్ బయట కంటే తక్కువగా 5 డిగ్రీలు ఉండడం వల్ల ఈ వాటర్ కోసం ఎవరైతే మహిళలు వస్తారో వాళ్ళు ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని దేవతలను పూజించుకొని వాళ్ళు మళ్ళీ వాటర్ తీసుకొని వెళ్ళేవాళ్ళట. సో ఇలా దీని హిస్టరీ అయితే ఉంటుంది. అయితే ఈ స్టెప్వెల్ గాంధీనగర్లో ఉంటుంది, గుజరాత్లో ఉన్న గాంధీనగర్ అనే ఒక పట్టణంలో ఉంటుందన్నమాట.
One day this all will change. Come along, come along, come along, come away. Let's dance to whatever, something to remember. Come along, come along, come along. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.